శ్రీ గురుభ్యో నమః. శాస్త్రాభిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థ గురుం భద్రౌహదాయకం. ఆది శంకరాచార్యుల వారు సనాతన ధర్మ ప్రచారానికై భారతదేశము యొక్క 4 దిక్కుల యందు చతురామ్నాయ పీఠ స్థాపనము చేసినారు. వాటిలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠమును తుంగభద్ర తీరమునందు పవిత్రమైన ఈ శృంగేరి క్షేత్రమునందు శారదా పీఠ ప్రతిష్టాపన చేసినారు. ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠములో విద్యాతపోమూర్తులు, జీవన్ముక్తులు, వేదశాస్త్ర సంప్రదాయ పాలనలో నిపుణులు అయినటువంటి యతీశ్వరులు ఈ శారదా పీఠమును అధిష్ఠించి లోకానికి అనుగ్రహము చేయుతున్నటువంటి సంగతి అందరికీ విదితమే అయి ఉన్నది. ఇటువంటి శారదా పీఠములో 36వ అధిపతులైన జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహా సన్నిధానం వారి యొక్క 75వ వర్ధంతి మహోత్సవము. వర్ధంతి ఉత్సవము అనగా జన్మదినోత్సవమును వర్ధంతి అనే పదముతో వ్యవహరించే సంప్రదాయము శ్రీ శృంగేరి శారదా పీఠమునందు అనాదిగా వచ్చుచున్నది. ఇటువంటి ఈ 75వ జన్మదినోత్సవ సందర్భమున ధార్మిక కార్యక్రమాలను లోక కళ్యాణముకు అనగా ప్రతి ఒక్క మనిషి క్షేమముగా ఉండవలెను అనేటువంటి ఒక సదుద్దేశ్యముతో, సత్సంకల్పముతో వజ్రోత్సవ భారతి అనే ఒక పేరుతో అనేక విధములైన ధార్మిక కార్యక్రమములను శృంగేరి శారదా పీఠములో విశ్వావసునామ సంవత్సర చైత్ర శుక్ల ప్రతిపత్ అనగా ఉగాది పండగ నుండి చైత్ర పౌర్ణమి వరకు కార్యక్రమములను భారతదేశము యొక్క నానా విధములైనటువంటి ప్రాంత్యముల నుండి వచ్చినటువంటి వేద పండితులు, శాస్త్ర పండితులు, అలాగే సాంప్రదాయికముగా మంత్రముల పురస్చరణ చేసేటువంటి విద్వాంసులతో సుమారు 600 మంది ఋత్విక్కులతో ఈ ధార్మిక కార్యక్రమాలను లోకక్షేమముపై జగద్గురువుల యొక్క పర్యవేక్షణలో జరుపబడుతున్నది. శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంత ప్రతిపాదకులు. ఉపనిషత్ సిద్ధాంతం ఏమనగా ఏకోదేవ సర్వభూతేషు గూఢః అనేది ఉపనిషత్ సిద్ధాంతము. వారు శంకరాచార్యుల వారు తమ యొక్క బ్రహ్మసూత్ర భాష్యమునందు కూడా స్పష్టముగా స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అని తెలిపినారు. పరమేశ్వరుడు నిర్గుణుడు, నిత్యుడు అయి ఉన్నను కూడా ఆ పరబ్రహ్మము భక్త జనులను అనుగ్రహించుటకై తన యొక్క మాయాశక్తితో అనేక విధములైన రూపములను ధరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు కష్టములలో ఉన్నటువంటి ప్రహ్లాదుని సంరక్షించుటకై స్తంభము నుండి నృసింహ రూపములో ఆవిర్భవించెను. అదే భగవంతుడు వేరే రావణాది దుష్ట రాక్షస సంహారమును నర్చి ధర్మ సంస్థాపనము చేయుటకు శ్రీరామచంద్రునిగా అవతరించెను. అదే భగవంతుడు త్రిపురాసుర సంహారము అనర్చుటకు పరమేశ్వరుడి రూపములో వచ్చాను. ఇట్లా ఆ పరమేశ్వరుడు పరమాత్మ ఒక్కడే అయినను అనేక విధములైన రూపముతో భక్తులను అనుగ్రహిస్తాడు. ఆ
భగవంతుని రూపంలో మనకు ఎటువంటి తారతమ్యము భేదము లేదు. ఈ భగవంతుడు ఈ అవతారం చాలా గొప్పది, ఇది తక్కువది అనేటువంటి భేదము మనము చూడము. మన యొక్క సంస్కృతిలో ఆ భగవంతుడు ఒక్కడే, ఆయనకి సహస్రనామములు, అనంత నామములు ఉన్నవి. అటువంటి అవతారములలో ప్రధానముగా పంచాయతన దేవత ఆరాధన అనేది సత్సంప్రదాయముగా అనాది కాలము నుండి మన భారతీయ సంస్కృతిలో ఋషి పరంపరలో వచ్చినది. పంచాయతన దేవతలు విఘ్నేశ్వరుడు, సూర్యనారాయణ స్వామి, అలాగే పరమేశ్వరుడు, పరశివుడు, మహావిష్ణువు, అమ్మవారు జగదంబిక, ఇట్లా 5 దేవతలను పంచాయతన ఆరాధనలో పూజ చేసే క్రమం ఉన్నది. ఇవాటికి కూడా వేద పండితులు వారి యొక్క గృహములో పంచాయతన ఆరాధన అని చెప్పి బాణలింగము, శాలిగ్రామము, శోణభద్రశిల మొదలైనటువంటిని ప్రతినిత్యము చక్కగా పూజ చేసుకునే ఒక సంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అట్లాగే శ్రీ దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠములో ఈ సువర్ణ భారతి వజ్రోత్సవ భారతి అనేటువంటి ఈ కార్యక్రమ అంగముగా పంచాయతన దేవత ఆరాధన చాలా విశిష్టముగా చేస్తున్నారు. మహాగణపతిని ఉద్దేశించి మహాగణపతి యొక్క సహస్రనామములో చెప్పినటువంటి విధముగా 4,00,000 జపప్రీతాయ నమః అనే విధముగా 4 లక్షలు మహాగణపతి యొక్క మహామంత్ర జపము, అదే విధముగా 1,00,000 మోదక మహాగణపతి మహామంత్ర హవనము ప్రతి రోజు జరుగుతున్నది. అట్లాగే సూర్యుడికి నమస్కార ప్రియో భాను అనే శాస్త్రవచనానుసారముగా ప్రతిరోజు సూర్య నమస్కారములను అరుణ ప్రశ్న, తైత్తిరీయక ఆరణ్యకములో ఉన్నటువంటి అరుణ ప్రశ్న పారాయణంతో మరియు ఋగ్వేదమునందు ఉన్న సౌర సూక్తము, దానినే మహాసౌరము అని కూడా పిలుస్తారు, ఆ మంత్రములతో నమస్కారము. అదే రకముగా లోకములో ఉండేటువంటి అందరూ ఆరోగ్యములతో ఉండి ధార్మికులుగా ఉండాలి, లోకములో అందరికీ మంచిది కలగాలి అనేటువంటి సంకల్పముతో ఆదిత్య హృదయ పారాయణము, అందరికీ దృఢతర ఆరోగ్యము ప్రాప్తించాలి అనే ప్రార్థనతో జరుపబడును. అట్లాగే మహావిష్ణువుని ఉద్దేశించి పురుష సూక్త పారాయణ, లక్ష్మీనారాయణ హృదయము అనేటువంటి ఒక మిక్కిలి శ్రేష్టమైన ఒక మంత్రరాజ స్తోత్రము, అథర్వణ రహస్యము అనేటువంటి ఒక గ్రంథములో ఉన్నది. ఆ లక్ష్మీనారాయణ హృదయ పారాయణము మహావిష్ణు అవతార మంత్రములైనటువంటి రామ, కృష్ణ, హయగ్రీవ, నరసింహ, సుదర్శన మొదలైనటువంటి దేవతా మంత్ర జపములు ఇవి మహావిష్ణు ఆరాధనలో ఆచరిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారిని ఆరాధించేటువంటి విధముగా ఆ జగదంబిక అనుగ్రహంతో అందరికీ ఆయురారోగ్య సంపత్తు మరియు సత్సంతానములు మొదలైనటువంటివి కలగాలి అనే ఒక ప్రార్థన చేసి సహస్రచండీ మహాయాగము, మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దుర్గా సప్తశతి 700 శ్లోకములతో కూడినటువంటి దుర్గా సప్తశతి స్తోత్రమును సహస్ర సంఖ్యలో పారాయణ. ఈ పారాయణ చేయుటకు సుమారు 110 మంది ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొనుతూ ఉన్నారు. అదే రకముగా చండికా నవాక్షరి మహామంత్రము అని, దానిని నవారణ మంత్రము అని కూడా పిలుస్తారు. ఆ మంత్రము యొక్క 10 లక్షల సంఖ్య జపము. చివరి రోజు 10 హోమకుండములలో, ప్రతి ఒక్క హోమకుండములో 10 మంది వేద పండితులు ఆ దేవీ మహాత్మ్య పారాయణ శ్లోకములను పఠిస్తూ అమ్మవారికి పాయస ద్రవ్యాన్ని ఆహుతిగా సమర్పిస్తారు. ఇది రేపు శుక్రవారము చైత్ర శుద్ధ సప్తమి రోజు జరుగును. అదైన తర్వాత సహస్రచండీ మహాయాగం యొక్క పూర్ణాహుతి కూడా జగద్గురువుల యొక్క దివ్య సాన్నిధ్యమునందు నెరవేరును. అంబిక
అమ్మవారి దేవి యొక్క ఆరాధన అంగముగా లలితోపాఖ్యాన పారాయణము. ఈ లలితోపాఖ్యాన పారాయణము అనగా దానిలో అమ్మవారు భండాసురుడు మొదలైనటువంటి దుష్ట రాక్షసులను సంహరించిన ఒక వృత్తాంతము, అదే రకముగా అమ్మవారు ఉండేటువంటి మణిద్వీపము మరియు చింతామణి గృహము, శ్రీచక్ర రాజ యంత్ర యొక్క వర్ణనము, ఇదంతా ఆ లలితోపాఖ్యానమునందు కలదు. దానిని కూడా ఋత్విగ్వరేణ్యులు పఠిస్తూ ఆ జగదంబ యొక్క ఉపాసనను చేయుతున్నారు. అదే రకముగా శ్రీ సూక్తము యొక్క పారాయణ 10,000 సంఖ్యలో జరుగుతున్నది. సరస్వతి, లక్ష్మి, మహాగౌరి, దుర్గా మొదలైనటువంటి ఆ జగదంబ అవతారాల యొక్క మంత్ర జపములు కూడా ఈ దేవి ఆరాధన యొక్క సందర్భముగా జరుగుతున్నది. ఇంకా పరమేశ్వరుడు అనగా ఆ సదాశివుని యొక్క ఆరాధన అంగముగా అతిరుద్ర మహాయాగము అనగా 121 మంది ఋత్విక్కులు ప్రతి దినము మహాన్యాసపూర్వకముగా ఏకాదశ వారము రుద్రపఠనము చేస్తారు. ఈ కార్యక్రమం 12 రోజులు జరుగును. 11 రోజులు రుద్ర పఠనము, చివరి రోజు 11 హోమకుండములందు ఆ ఋత్విక్కులచే అతిరుద్ర మహాయాగము నిర్వహించబడును. ఈ అతిరుద్రములో 14,641 పర్యాయములు రుద్ర ప్రశ్న పారాయణము నిర్వహించబడును. అలాగే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిని మనం ఎట్లా అయితే ప్రతిరోజు జగద్గురువులు పూజ చేసే ఆ చంద్రమౌళీశ్వర స్ఫటిక శివలింగాన్ని శృంగేరి క్షేత్రములో దర్శిస్తాము. కైలాస యాత్ర సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః అని శంకరాచార్యుల వారిని మనం స్తుతిస్తాము. వారు కైలాసము నుండి తీసుకొచ్చినటువంటి స్ఫటిక శివలింగము చంద్రమౌళీశ్వరలింగము. జగద్గురువులు ప్రతినిత్యము ఆ చంద్రమౌళీశ్వర శివలింగమునకు రుద్రాభిషేకం చేసేటువంటి ఒక మనోహరమైన దృశ్యాన్ని భక్తులు చూసి తరిస్తారు. ఆ చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క సాన్నిధ్యమునందు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 9:30 వరకు భక్తుజనులు పంచాక్షరి మహామంత్ర జపాన్ని చేస్తున్నారు. ఇది 75 లక్షల వరకు ఈ పంచాక్షరి మహామంత్ర జపానుష్ఠానము జరుగుతున్నది. అదే రకముగా 24 లక్షల గాయత్రి మంత్ర జపము, శ్రీ రామతారక మహామంత్రము యొక్క 1 కోటి జపము మొదలైన ధార్మిక కార్యక్రమాలు శృంగేరి క్షేత్రమునందు జగద్గురువుల 75వ జన్మదినోత్సవము, దానినే వర్ధంతి మహోత్సవము అని వ్యవహరిస్తారు. వజ్రోత్సవ భారతి ఈ సందర్భంగా జరుగుతున్నది. ఇది కాక ధార్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు, ఎవరు పేద విద్యార్థులు ఉన్నారో అటువంటి 75 విద్యార్థులందరికీ విద్యార్థి వేతనం అనగా స్టేట్ ఫండ్ స్కాలర్షిప్ అని ఆంగ్ల భాషలో వ్యవహరించే విధానంగా వారికి ధన సహాయము ప్రోత్సాహముగా ఇచ్చేదరు. 75 మంది పేదవాళ్ళకి ఈ ఉపకరణములు, యంత్రములు అనగా కుట్టు మిషన్ అని చెప్పి వ్యవహరిస్తారు తెలుగు భాషలో, దాన్ని మొదలైనటువంటివి. అట్లాగే అంగవికులకి వాళ్ళందరికీ సైకిల్ 3 చక్రాలు ఉన్నటువంటివి ఇవన్నీ ఇచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు మరియు సామాజిక కార్యక్రమాలు చేసి తద్వారా మన యొక్క హిందూ ధర్మము సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ జగద్గురువుల యొక్క అనుగ్రహంతో అందరూ ధార్మికులై దేశము సుభిక్షమై ఉండుగాక అనేటువంటి ఒక ప్రార్థనతో ఈ కార్యక్రమాలంతా జరుపబడుతున్నవి.